ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మీ ఇంట్లో ఒక సభ్యుడిగా ఉంటా. మీకు ఏ సమస్య వచ్చినా మా నాయకుల దగ్గరకు గాని నా దగ్గరకు గాని నేరుగా రండి. చంద్రబాబు నాయుడు సహకారంతో మీ పని చేస్తానని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని కోల్మాన్పేట, మూగలదొడ్డి గ్రామాలలో నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్లు జయరాం, శివలింగమ్మ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ముందుగా నూతన పంచాయతీగా ఏర్పడిన కోల్మాన్పేట గ్రామానికి కూటమి ప్రభుత్వం 32 లక్షలతో భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మూగులదొడ్డి గ్రామంలో కూడా 32 లక్షలతో నూతన పంచాయతీ కార్యాలయ భవనానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో 12 పంచాయతీ భవనాలకు 1.28 కోట్లని ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో గుంతల రోడ్లపై కనీసం మట్టి కూడా వేయలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో రోడ్లకు మహర్దశ చేపట్టిందన్నారు. మాలపల్లి ఎమిగనూరు రోడ్డు, కోసిగి నుంచి హల్వీ రోడ్డు, పెద్ద కడుబూరు నుంచి ఆదోని వరకు ప్రధాన బీటీ రోడ్లకు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, ఆర్లబండ సహకార సంఘం చైర్మన్ నాడిగేని అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. ఇండస్ట్రీస్ కూడా రావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో చూసాం, ఉన్న ఇండస్ట్రీలు కూడా పీక్కొని పోయే పరిస్థితి ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల కంపెనీలు కూడా మన ఆంధ్ర వైపు చూస్తున్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి అంటావా, మన ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామ సమస్యను కూడా విన్నవించుకోవడం జరిగింది. 1 by 1 ప్రతి సమస్యని పరిష్కారంగా మన కూటమి ప్రభుత్వం చూపుతుంది. ముఖ్యమంత్రి గారు మంత్రాలయం నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుండి ఆలపల్లి ఎమ్మిగనూరు రోడ్డు మనం చూసాం. అదేవిధంగా కోసిగి హాల్వీ రోడ్డు, ఆ రోడ్డు చూసాం. పెద్దకడపూరు నుండి ఆధునిక పోవాలంటే అది కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఆ గుంతలు పడి ఆ గుంతల్లో చేపలు కూడా పట్టిన పరిస్థితులు మనమందరూ చూసాం. ఈరోజు ఏదైతే పూర్తి పాడైన మన నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా మొన్ననే రీసెంట్గా కౌతాళం నుండి బదినేహళ్ళు నుండి ఆధునిక పోయే రోడ్డు కూడా అది కూడా పూర్తిగా పోయింటే అది కూడా శాంక్షన్ కావడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు కూడా వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మూగులదొడ్డి గ్రామంలో సచివాలయం లేక చాలా మంది చిత్తనకల్లికి పోయి పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా అంటే మన నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన ప్రతి పంచాయతీకి భవనం లేక కొత్తగా ఏర్పడిన ప్రతి పంచాయతీ కూడా భవనాలు తీసుకురావడం జరిగింది. నా దృష్టికి ఏ సమస్య వచ్చినా మీ సమస్య నా సమస్యగా భుజాన వేసుకొని మా ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, గ్రామంలో మళ్ళీ చెప్తున్నా, ప్రతి గ్రామంలో గ్రామ ప్రజలందరూ నా దగ్గరికి రాలేరు. నియోజకవర్గం అందరూ కూడా ఇంకొకరి దగ్గర పోయి చెప్పుకోలేరు. ప్రతి గ్రామ సమస్యని మండల స్థాయి లీడర్కి తీసుకొస్తే మండల స్థాయి లీడర్లు మాకు తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఆ సమస్యని నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నేను కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ఉంటుందని చెప్పి నేను ఏదైతే